ఏమిటి స్వామి, నా హృదయ వాణికి ముద్దబంతి పువ్వు లాంటి మొహాన్నిచ్చాం. ఈ అమ్మాయికి జ్యోతిలక్ష్మి లాంటి బాడీనిచ్చాం. నా వాణి తల ఈ పిల్ల ముండాన్ని ఒక మనిషిగా చేస్తే నీ సొమ్మేం పోయింది? ఏమి సృష్టయ్యా బ్రహ్మదేవుడా, ఏమి సృష్టయ్యా బాబు. నీకు రానిది నేను చేసి చూపెడతాను చూడు. బ్రహ్మాండం, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చూసావా స్వామి, నీ 4 తలల కదా ఐడియా ఈ ఒక్క తలకు వచ్చింది. ఆహా, బ్యూటిఫుల్. హలో సార్, వెరీ బ్యూటిఫుల్. సారీ సార్, మీరా? కమింగ్ సార్, కమింగ్. నూతుంటారా రాణి ఈవిడే అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్, బ్రహ్మాండంగా ఉంది. రవి వస్తున్నాను సార్. ఇలారా, ఈ ఫోటో తీసుకెళ్లి వెంటనే బ్లాక్ చేయించు. అలాగే సార్, వెళ్ళు. అబ్బబ్బబ్బా, ఒసే నా ప్రాణాలు తోడెత్తున్నావు కదే. నువ్వు ఇలా బియ్యం పారబోతూ ఉంటే సంపాదించి తేవడానికి నీ తాత ఎవడో లేడు. బాబు బతికిలేడా? చెల్లి చూడు, ఎన్ని సరుకులు తెచ్చాను. సర్లే సంబడం, కొంతకాదు సలసలు కాగుతుంది. వెళ్ళి నీళ్ళు తోడుకో. చేపల పులుసు ఉండాను, తొందరగా ఎంగిలి పడుతు గాని. సంపాదించుకొచ్చిన రోజున స్వర్గం చూపెడతావే నువ్వు. మామూలు రోజుల్లో నరకం చూపెడుతున్నానేంటి? మళ్ళీ ఇదిగో నీ గజ్జల పట్టాలు తెచ్చాను. చూసావా ఆడికి సెల్లులంటే ఎంత ప్రేమ. నాకు మాత్రం లేదేంటే నీ మీద ప్రేమ. ఇదిగో చూడు, నీ కోసం 3 మూరలు మల్లెపూలు తెచ్చాను. అంతేకాదే సెట్ బట్టలు కూడా తెచ్చాను. సిగ్గు లేకపోతే సరే, ముఖానికి అవతల పిల్లలు ఉన్నారు. చేపల కంపు కొడుతుందని తెచ్చాను లేవా. అమ్మా, అమ్మా చూడవే, దీని కాలు మీద పుట్టుమచ్చ ఎంత అందంగా ఉందో. ఎడంకాల మీద పుట్టుమచ్చ ఉంటే ఆడపిల్లకి అదృష్టోరా. అంటే చెల్లాయికి మంచి మొగుడొస్తాడా? నువ్వు కష్టపడి తెస్తే ఎందుకు రాడ్రా? చెల్లి, నీకు మంచి మొగుడిని తెస్తానే. For more updates, like, comment, subscribe to our channel.